హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మనం సోయ కూర మటన్ లివర్ ఎలా చేయాలో నేర్చుకుందాం. అండ్ సోయ కూర అంటే అందరికీ తెలిసిందే, తెలంగాణలో దొరుకుతుంది, ఆంధ్రాలో కూడా దొరుకుతుంది. సోయ కూర ఇలా ఉంటుంది: ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, కారం, గరం మసాలా, కొన్ని పచ్చిమిరపకాయలు, పసుపు అండ్ కడిగి పెట్టుకున్న మటన్ లివర్. ఇవి మనకి కావాల్సిన పదార్థాలండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దాంట్లో మనం ఆయిల్ పోసి ఆయిల్ వేడవ్వనివ్వాలండి. సో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, చూసుకొని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనం దీంట్లో ఉల్లిపాయలు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో సన్నంగా, ఆ ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి, పచ్చి పచ్చిగా ఉంటాయి లేదంటే. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. మళ్ళీ దీన్ని బాగా వేయించుకోండి. చూసారు కదా, బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకున్నాక దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎవరి టేస్ట్కి తగినంత, ఇక్కడ మేమైతే 1/2 స్పూన్ వేసాము. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యాక మనం ఏదైతే లివర్ని కడిగి పెట్టుకున్నామో ఆ లివర్ వేసుకోవాలి. ఓకే, లివర్ చాలా మంచిదండి హెల్త్కి. బేసికల్గా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి లివర్ పెడితే త్వరగా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో లివర్ అనేది చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు దీన్ని మనం కలుపుకోవాలి. ఓకే, కలుపుకుంటే లివర్ కలర్ కూడా రెడ్ నుంచి బ్లాక్గా అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోండి, కారం కూడా వేసుకోండి, కారం తగినంత వేసుకోండి, ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు కూడా ఎవరికి తగినంత వాళ్ళు ఉప్పు వేసుకొని మళ్ళీ దీన్ని బాగా కలుపుకోండి. లివర్ ఫ్రై అయితేనే బాగుంటుందండి. సో కొంచెం బాగా కుక్ చేసుకోవాలి. అలానే మటన్ లివర్ కాబట్టి మెత్తగా అయిపోదు, కొంచెం గట్టిగానే ఉంటుంది. సో ఇప్పుడు లివర్ కూడా బాగా మసాలా పట్టిందండి. దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న సోయ కూరని వేసుకుందాం. లివర్ ఏం చేస్తుందంటే, లివర్ కొంచెం గ్యాస్ని ఫామ్ చేస్తుంది అండ్ సోయ కూర ఆ గ్యాస్ని కట్ చేస్తుంది అన్నమాట. సో అందుకే లివర్లో సోయ కూర వేసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. మీకు ఎసిడిటీ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలా అనిపించదు. అండ్ లివర్ బ్లడ్కి చాలా మంచిది కూడా. సో లివర్ వేసేటప్పుడు సోయ కూర వేస్తే ఫ్లేవర్తో పాటు హెల్త్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఓకే, దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. దీన్ని బాగా ఫ్రై చేసుకొని దీన్ని కుక్ చేయనివ్వాలి. ఒక 10 minutes కుక్ చేయనివ్వాలి. ఆ 10 minutes తర్వాత చూస్తే బాగా కుక్ అవ్విందండి. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ పోసుకోవాలి. ఇది కొంచెం
డ్రైగానే చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ వద్దు. మీకు గ్రేవీ కావాలంటే మీరు ఎక్కువ వాటర్ వేసుకోండి. సో ఇది డ్రై కాబట్టి లివర్ మాత్రం ఉడకడానికి సరిపడా అంత చిన్న గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసాము. జస్ట్ ఏంటంటే లివర్ డిప్ అయినంత వరకు. సో ఇప్పుడు దీన్ని మనం కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని 2 విజిల్స్ ఇచ్చుకోండి. 2 విజిల్స్ ఇచ్చుకున్నాక చూడండి ఇలా ఉంటుంది. లివర్ మొత్తం కుక్ అయిపోయింది అండ్ కొంచెం వాటర్ కంటెంట్ అయితే ఉంది. సో ఏం చేయాలంటే సిమ్లో దీన్ని వాటర్ మొత్తం పోయేలా మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఓకే, సిమ్లో ఈ వాటర్ మొత్తం పోయేలా కుక్ చేసుకోవాలి. ఉప్పు కూడా చూసుకోండి. ఉప్పు కొంచెం సరిపడకపోతే మళ్ళీ ఉప్పు కూడా వేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉండే హెల్తీ లివర్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బీ సేఫ్, స్టే హోమ్.